ఓలా అజరంతా, లావులు ఇజరంతా, ఇజరంతా మన వీడియోలో కూర్చున్నంత చూడుర్రులు అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా? అందరూ ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండ్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. మస్తు రోజులు అవుతుంది ఇంకా లాంగ్ వీడియోని అయితే చేయక. చాలా మిస్ అవుతారేమో నా లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళైతే. ఎంతరో కొంతమంది అయితే లాంగ్ వీడియోస్ చూస్తారు, వాళ్ళైతే మిస్ అవుతున్నారు అని నేను అనుకుంటున్నా. సో నా లాంగ్ వీడియోస్ ఎవరైతే మిస్ అయ్యాలో వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అండ్ రిపీటెడ్గా కొంతమంది నన్ను లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్ చేయడానికైతే రీజన్ ఏంటిదంటే, మీకు తెలిసిన ముచ్చట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. నాకైతే టీత్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. అయితే ఈ టీత్ గురించి అసలు ఓడతలేదు, తీరతలేదు. ప్రెగ్నెన్సీ ముందు నుంచి టీత్ పెయిన్ అంటున్నావు, అసలు ఏంటి నీకు ఎందుకు ఇంకా తగ్గట్లేదని టీత్ పెయిన్కి ఇంకా చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఒక 99% మెంబర్స్ అంతా పాజిటివ్ కామెంట్సే. అంటే ఇట్లా చేస్తే టీత్ పెయిన్ తగ్గిద్ది, అట్లా చేస్తే టీత్ పెయిన్ తగ్గిద్ది, నాకు టీత్ పెయిన్ ఉంది, నేను టీత్ పెయిన్ వల్ల ఇంత సఫర్ అయినా అని చెప్పిన వాళ్ళే. నాకు ఆ కామెంట్లు చూస్తే అర్థమైంది నేను ఒక్కదాన్ని సఫర్ అవుతున్నానేమో, నాకే ఎందుకు ఇంత పెయిన్, అయ్యో దేవుడా నేనేం పాపం చేసినా అని చెప్పి నాకు ఇంత పెయిన్ అనుకున్నా. కానీ నాకంటే ఇంకా డేంజర్గా టీత్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది ఒక్కొక్క కామెంట్ చూస్తేనైతే లిటరలీ నాకు మస్తు బాధ అనిపించింది. ఏంది ఇంతమంది టీత్కి ప్రాబ్లం వల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా అని అనిపించింది. డాక్టర్ కూడా నాకు అదే చెప్పిండు, 100లో 99 మెంబర్స్కి ఖచ్చితంగా టీత్ పెయిన్ అనేది ఉంటుందంట. అది ఇక కామన్ అనేసి చెప్పుండే. అయితే నా టీత్ పెయిన్ ముచ్చట ఏంటంటే, నాకైతే నా చిన్నప్పటి నుంచి నా ఇంటర్ స్టేజ్ అయిపోయినాక డిగ్రీ స్టార్టింగ్ నుంచి నాకు టీత్ పెయిన్ అనేది ఉంది హెవీగా. ఫస్ట్ మా డాడీ అయితే ఒక ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఏదో మందాన్ని ఓపించి పురుగు పడతారు చెవులకి వెళ్ళి అది ఇదని చెప్పించారు. ఏందో ఆమెకి 100 రూపాయలు ఏమో ఇస్తే ఏదో పసర్లా పోసింది, చెవులకి వెళ్ళి పురుగు పడ్డట్టు ఏదో పురుగు తీసింది చూపించింది. అసలు అది నిజమా అబద్ధమా ఏం తెలియదు. తర్వాతకి అట్లా తగ్గలేదు. నెక్స్ట్ ఏమైందంటే ఇంకొక ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన ఏదో ఆకులతోటి ఏదో ముద్దలాగా చేసి ఇస్తే అది 3 సార్లు మింగితే పాన నొప్పి ఉండదని చెప్పిండు. అది ఆయనకు అప్పుడు మేము 1000 రూపాయలు కట్టినాం. ఏది 2018లో, అప్పుడు 2017-18 మధ్యలో అప్పుడు 1000 రూపాయలు కడితే ఆయన ఇస్తే అది మింగిన అస్సలు తగ్గలేదు. ఇంకా నాకు పెయిన్ ఎక్కువ అవ్వడము, చెంపింత వాయడము అదంతా అయిందనమాట. ఇంకా మా డాడీ అయితే నర్సంపేటలో డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే 2 పనులకైతే రూట్ కెనాల్ అనేది చేసిండు. ఇంకా తర్వాతకి నాకు ఆయన రూట్ కెనాల్ చేసిన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇట్లా బెలూన్ లాగా అవ్వడం పలగడం అట్లాంటిది అయ్యేది. ఇక టీత్ పెయిన్ అనేది ఎక్కువ 2 ఇయర్స్, అంటే అది వేసినాక 2 ఇయర్స్ నాకు అయితే ఎక్కువ ఏం లేదు. బట్ ఈ సైడ్ మాత్రమే ఇట్లా అయ్యేది పగలేదు అనమాట. ఇంకా నాకు పెళ్ళి అయిపోయినాక మహా కడుపులో పడ్డాక 2 months నుంచి 3 months ప్రెగ్నెన్సీ జర్నీలో మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎంత పెయిన్ అంటే నేను అసలు తట్టుకోలేకపోయినా. అది చలికాలు అవ్వడం వల్లనో ప్రెగ్నెన్సీ వల్లనో, అంటే ప్రెగ్నెన్సీలో చాలామంది టీత్ వల్ల సఫర్ అవుతారంట, డాక్టర్స్ కూడా అదే చెప్తారు. అండ్ నాకు ముందు నుంచి పెయిన్ ఉండడము అండ్ అది చలికాలం అవ్వడం వల్ల ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల అంతా హెవీగా తట్టుకోలేకపోయినా అనమాట. ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ప్రెగ్నెంట్ అనేసి ఎవ్వరూ టీత్ చూడలేదనమాట. ఫస్ట్ 3 months టీత్కి సంబంధించింది ఏ ట్రీట్మెంట్ చేయరట, లాస్ట్ 3 months చేయరట, మధ్యలో 3 months చేస్తారట. సో నేను ఫస్ట్ 3 monthsలో వెళ్ళినా కాబట్టి నాకు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయమని డాక్టర్స్ చెప్పారు. ఇంకా నేను అస్సలు భరించలేకపోయినా, పిచ్చి ఇచ్చేదాన్ని, తల బాదుకునేదాన్ని, గోడకేసి గుద్దుకునేదాన్ని. ఇంకా నా బాధ చూడలేక మా భగత్ బాబు అయితే ఒక తెలిసిన క్లినిక్లో మత్తు ఇంజెక్షన్ వేయించి బలవంతంగా ఈ పన్ను తిప్పించేసుకున్నాను అనమాట. ఇంకా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అది ఇది యూజ్ చేయడం వల్ల ఒక 2 days పెయిన్ ఉండే. ఇంకా తర్వాత నాకు పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో రాలేదు. అది రూట్ కెనాల్ చేసిన పన్ను పీక్పించుకున్నా. ఆ స్ట్రాంగ్ ఉన్న పన్నుని నేనే పెయిన్ తట్టుకోలేక ఇంకా ఆయన పీక్పించిండు డాక్టర్, నేనేమో పీకేసుకున్న పన్నుని. తర్వాతగా నాకు ఇంకా డెలివరీ అయ్యేదాకా నాకు ఎట్లాంటి పెయిన్ అయితే రాలేదు. ఇప్పుడు నేను ఏదైతే రూట్ కెనాల్ నాకు చేసి నేను పీక్పించుకున్నానో దాని వెనకాల పన్ను, అంటే ఇటు సైడ్ దాని వెనకాల పన్ను పుచ్చిపోవడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే పెద్ద హోల్ అయ్యి అది మొత్తం నల్ల అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను ఏది తిన్నా కానీ అది ఇరికేది.
పెయిన్ వస్తూ పోతుండడం వల్ల నేను కూడా నెగ్లెక్ట్ చేసేసిన. నేను హాస్పిటల్లో చూపించుకోలేదు. చూపించుకుందామన్న ప్రతిసారి అమౌంట్ ఎక్కువవుతుందని అటు ఇటు ఆగేదాన్ని. ఇంకా నేను పన్ను మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలే. నొప్పి పెట్టినప్పుడల్లా ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని. సో నాకు కూడా మరీ అంత నొప్పి పెట్టేది కాదు. మళ్ళీ మొన్న విడిచిన్నోడు కడుపులో పడ్డప్పుడు విపరీతమైన నొప్పి. బట్ ఇది కాదు, ఇది ఏంటంటే నేను బ్రష్ చేస్తా అంటే నేనే ఇట్లా పుక్కిలించడం ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల ఆ క్యాప్ అప్పటికే లూజ్ అయిపోయింది. ఇక క్యాప్ ఊడిపోయింది అనమాట. క్యాప్ ఊడిపోగానే అమ్మో అసలు అది విపరీతమైన నొప్పి, నేను తట్టుకోలేకపోయినా. ఇదంతా లాగడం గుంజడం అదంతా అయ్యింది. సో ఇంకా నేను చాలా హాస్పిటల్స్ తిరిగినా, మీకు అందరూ తెలిసిన ముచ్చట. ఫైనల్గానైతే శివ డెంటల్ హాస్పిటల్ని అయితే రూట్ కెనాల్ స్టార్ట్ చేసిండు. ఇంకా అది లాస్ట్ డెలివరీ అయ్యే ముందు కాబట్టి ఫస్ట్ క్లీనింగ్ చేసేసి నెక్స్ట్ ఇంకా అదేంటిది మెజర్మెంట్స్ తీసుకొని టెంపరీ క్యాప్ వేసిండు. అప్పటికి నేను డెలివరీ అయిపోయినా కాబట్టి ఆఫ్టర్ డెలివరీ నాకు ఇటు సైడ్ క్యాప్ వేసిండు అనమాట. ఈ క్యాప్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోయింది. సో ఇది సెట్ అయిందో లేదో మళ్ళీ ఇటు పుచ్చిపోయిందని చెప్పిన కదా నేను. అంటే ఇటు ఒకటి పీకిన పని కాకుండా దాని వెనక పుచ్చిపోయిందని చెప్పినాను కదా, అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఏం తిన్నాళ్ళు ఇరుకుతుంది. వాటర్ మిలన్ తింటే 2 గింజలు పడుతున్నాయి. అలా అంతలా హోల్ అయిపోయింది. ఇంకా ఇదంతా కాదు, మా మమ్మీ ఇప్పుడు ఉంది ఇంట్లో. సో మా మమ్మీ ఉంది కాబట్టిగానే ఇంకా భగత్ బాబు అన్నాడు అనమాట, మీ మమ్మీ ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేసుకో, తర్వాత పన్ను నొప్పి అంటే తెలిసిన ముచ్చటే. అది క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హెవీగా పెయిన్ వచ్చి గుంజుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. 2 పిల్లలతో నువ్వు మేనేజ్ చేసుకోలేవు. ఎంత నేనున్నా కానీ నేను బిజినెస్ అదంతా చూసుకోవాలి ఇప్పుడు కాబట్టిగా. సో అప్పుడంటే జాబ్ ఒక్కటే కాబట్టి చూసుకునేవాడు. ఇప్పుడు అన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి, షాప్ ఉంది కాబట్టి ఇప్పుడు అంతా సెట్ అవ్వదు. మమ్మీ ఉన్నప్పుడు చేయించుకో. అండ్ మా చెల్లి కూడా ఉందన్నమాట. మా చెల్లికి కూడా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. మా చెల్లె కూడా నా దగ్గరనే ఉంటుంది. మమ్మీ చెల్లె ఇద్దరు నా దగ్గరే ఉంటున్నారు. సో వీళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే నీకు బాగుంటుంది. మహాన్ వాళ్ళు పట్టుకుంటారు. చిన్నవాడిని కూడా నువ్వు నీకు పెయిన్ వచ్చినా కానీ నువ్వు ఫీడింగ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు అని అంటే నేను ఇప్పుడు వద్దు అనుకుంటూనే ఉన్నా. కానీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. ఎందుకు అవస్థ పడతావు, వీళ్ళు ఉన్నప్పుడు చేయించుకోవాలని భగత్ బాబు బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఏమైందంటే ఎన్ని మత్తు ఇంజెక్షన్స్ వేసినా కానీ పన్నుకి ఎక్కట్లేదు. ఫుల్ డీప్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. అస్సలే మత్తు ఇంజెక్షన్స్ ఎన్ని వేసినా ఎక్కట్లేవు. దగ్గర ఒక 15 to 20 యాంటీబయాటిక్ మత్తు ఇంజెక్షన్స్ వేసిండు, అస్సలు ఎక్కలేదు. ఇక నాకు అప్పుడు హాస్పిటల్ ఉన్నంతసేపు ఏం కాలేదు. నాకు 3 daysకి టాబ్లెట్స్ రాసిచ్చిండు. మళ్ళీ 3 days తర్వాతకి ఇన్ఫెక్షన్ బాగా అయింది, పన్ను సపోర్ట్ చేయట్లేదు ట్రీట్మెంట్ కానీ చెప్పుండే. నేను బయటకి అట్లా వచ్చిందో లేదో ఇక నాకు మత్తు ఫుల్ ఎక్కడం స్టార్ట్ అయింది. అన్ని ఇంజెక్షన్స్ చేసరికి ఇటు నుంచి ఇదంతా వాసింది. ఇది ఉంటుంది కదా, ఇదంతా ఇట్లా మొత్తం కొరుక్కున్నా, నాకు తెలియకుండా నేనే కొరుక్కున్నా మత్తులో. ఇక మత్తు దిగినాక ఇటు సైడ్ సూదులతో పొడిచేసరికి నరాలు గుంజడం కాదు, నోరు తెరవనికి కూడా రాలేదు అసలుకు. అమ్మ నరకం అంటే నరకం. ఈ పన్ను నొప్పి హోల్ జర్నీలో ఇప్పుడు చూసినంత నరకం నేను ఎప్పుడు చూడలేదు. నోరు తెరవనికి రాదు. చిన్నోనికి ఏమో ఫీడింగ్ చేస్తే వాటర్ తాగుతా కూడా ముక్కులకెళ్ళి రావడము, అటు మహా సతాయించడము, ఇటు వీడిని చూసుకోవడము నా వల్ల అస్సలు కాలేదు. ఘోరంగా అంటే ఘోరంగా చేసిన. వాటర్ తాగడానికి రాకుండా ఇట్లా సిప్ చేసుకుంటే తాగినా సరే ముక్కులకెళ్ళి బయటకు వస్తే నా వల్ల కాలేదు. అటేమో చిన్నోడికి ఫీడింగ్ చేయాలి, ఇటేమో మహం చూసుకోవాలి, ఇటేమో టీత్ పెయిన్, నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. ఫీడింగ్ చేసి తినలేని పరిస్థితి. లిటరల్లీ నన్ను చూస్తే నాకే ఏడుపు వచ్చేసింది. నా మీద నాకే బాధ, నా మీద నాకే జాలేసింది. ఏంటి పరిస్థితి ఇట్లా అయిపోయింది. అమ్మో ఏ నొప్పి వచ్చినా పర్లేదు కానీ తినేదే ఇక్కడ నుంచి కాబట్టి పన్ను నొప్పి రాకూడదురా బాబు అనిపించింది నాకైతే. ఫస్ట్ 2017లో స్టార్ట్ అయింది. ఆ బిఫోర్ అంత లేకుంటుండే కానీ 2019 స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు పన్నుతోటి యుద్ధం చేస్తూనే ఉన్నా ఎవ్రీ ఇయర్. ఈ పన్ను నొప్పి అయితే నా వల్ల కావట్లేదు. నాకు పన్ను నొప్పికి సంబంధించింది ఇదన్నమాట. కానీ చాలామంది తెలియక నాకు ఏదో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, నేనేదో సరిగ్గా తినకపోవడం వల్లనో ఏది పడితే అది తినడం వల్లనో ఇప్పుడే స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు. బట్ నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆల్రెడీ నాకు ఇటు క్యాప్ వేసిన పన్నులే మాకు అప్పుడే డాక్టర్ చెప్పిండు 2019లోనే ఇవి 5 years మాత్రమే వ్యారంటీ, 5 years తర్వాతకి మళ్ళీ చేసుకోవాలని చెప్పిండు. ఎగ్జాక్ట్లీ 5 years తర్వాతకినే అవి ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా ట్రీట్మెంట్ ఖరాబ్ అయిపోయి మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది, క్యాప్స్ ఊడిపోయినాయి. నాకు ఇప్పుడు వచ్చిన పెయిన్ మాత్రం కాదు ఇది. నేను పన్ను నొప్పితోటి 2018 నుంచే యుద్ధం చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అప్పుడు చేయించుకున్న డాక్టర్ ఏం చేసిందంటే
రూట్ కెనాల్ చక్కగా ఫిల్ చేయలేదు. ఫిల్ చేయకుండానే క్యాప్ వేయడం వల్ల లోపలే పుచ్చిపోకుండా వచ్చింది. పైన క్యాప్ ఉంది, లోపల పన్ను లోపలనే ఖరాబ్ అవ్వకుండా వచ్చింది. అదొకటి నాకైతే ఎఫెక్ట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే ఇటు వెనకాల పన్ను, పుచ్చిపోయిన పన్ను ఉంది కదా, క్యాప్ వేసిన పన్ను ఒకటి పీకేసేసిండు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ ప్రెగ్నెన్సీ ఎండింగ్లో ఇటు సైడ్ క్యాప్ వేసిండు. ఇప్పుడు వెనకాల పుచ్చిపోయిన పన్నుకి క్యాప్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇంజెక్షన్స్కి అయితే పన్ను అయితే సపోర్ట్ చేయలేదు. 3 డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చింది కదా, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటే చిన్నోనికి అయితే ఫీడింగ్ చేయొద్దు 3 అవర్స్ వరకు అని డాక్టర్ చెప్పిండు. అసలు ఆ బాధనైతే తలుచుకుంటే మాత్రం ఎప్పుడు నాకు లిటరల్ ఏడిపోతుంది. పాపం వాడైతే అస్సలు ఆగలేకపోయేవాడు. చేతిని ఇట్లా ఊరికే చప్పరిచ్చేవాడు. పౌడర్ పాలు పెడదామంటే భగతేమో అస్సలు వినిపించుకోలేదు. వద్దు అనేవాడు. అంటే ఒక్క డేకి కూడా, ఒక పూటకి కూడా వద్దన్నాడు. సో నాకు కూడా పెట్టద్దు అనే ఉంటుండే. ఎందుకు మళ్ళీ పౌడర్ పాలు పెట్టడము, నా పాలు వస్తున్నాయి కదా అనుకునేదాన్ని. గ్లాస్లో తీసి స్పూన్తో తాగిపించినా కానీ వాడికి కడుపు నిండేది కాదు. ఇంకా అందుకే ఉండలేకనైతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకుని 1/2 అవర్కి నేను ట్యాబ్లెట్ ఒక రోజు అయితే ఇచ్చినాను. చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పిళ్ళు అట్లా ఇవ్వద్దు, అది డ్రగ్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వస్తుందని. ఏదో ఉండలేక ఇక తల్లిపానం తట్టుకోలేక అనుకుంటారు ఇంకా మీరు. అట్లనే ఉండలేక వాడిని చూసి బాధతో నేను ఇచ్చిన తప్ప ఆ మూమెంట్లో మళ్ళీ ఎండాకాలం వాడిని గొంతు అరకబెట్టాయి. వాడు ఇక మామూలు ఏడవాలి. ఎంత ఎవ్వరం ప్యాంపరింగ్ చేసినా కానీ ఆగలేదు. అప్పటికప్పుడు ఏం వాడికి ఫీడ్ చేయడానికి కూడా ఏం లేదు. మనం ఏది పడితే అది పెట్టే స్టేజ్లో కూడా వాళ్ళు జస్ట్ వాడు 1.5 మంత్ కాబట్టిగా అందుకే నేను ఐ థింక్ ఇవ్వాల్సి అయితే వచ్చింది. బట్ ఇంకా ఒక్కరోజే కాబట్టిగా ఏం కాదు అనేసి, ఇంకా ఒక పూటకే కాబట్టిగా భగత్ బాబు మా మమ్మీ వాళ్ళు ఏం కాదు అంటున్నారు. కానీ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ అయితే అట్లా ఇవ్వద్దు, అది డేంజరస్, అది డ్రగ్, వాళ్ళకి మనం వేసుకునే ఇంజెక్షన్స్ వల్ల, మనం వేసుకునే మెడిసిన్ వల్ల వాళ్ళకి మత్తు వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడే చేసుకోకుంటే బాగుండేమో, ఒక అన్న ప్రసన్నము అయినాక చేసుకుంటే బాగుండేమో పన్ను ట్రీట్మెంట్ అనిపించింది. బట్ నేను అప్పటి వరకు ఆగలేకపోయినాను. ఏది తిన్నా కానీ వాళ్ళు ఇరకడం స్టార్ట్ అయింది. ఇటు సైడ్ ఎంత తిన్నామన్నా కానీ, ఎంత నమిలినా కానీ ఇటు నుంచి ఇటు వస్తుంది. అందుకే తట్టుకోలేక నేనైతే చేయించుకున్నాను. అండ్ చాలామంది కూడా అట్లా పన్ను పుచ్చిపోవడం వల్ల పన్ను క్యాన్సర్స్ రావడము, ఇంకా మా ఫ్యామిలీలో కూడా అది అట్లా టీత్ క్యాన్సర్ కింద పడిపోయిందని ఏమేమో కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు కూర్చునైతే నాకైతే ఘోరంగా భయం అవుతుంది. డాక్టర్ ఏమో అసలు పన్ను మస్తు స్ట్రాంగ్ ఉంది, జస్ట్ అది కలర్ చేంజ్ అయిపోయింది అంతే, పన్నుకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అందుకే నేను తీయట్లేను, స్ట్రాంగ్ ఉంది పన్ను అనే రూట్ కెనాల్ అయితే చేస్తున్నాడు. పన్ను పీకించుకోకూడదు, దానంతట అది లూజ్ అయినప్పుడు మాత్రమే పన్ను అనేది పీకించుకోవాలి. స్ట్రాంగ్ ఉన్నప్పుడు పన్ను అస్సలు తీపించుకోవద్దు. నాకు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక టీత్ తీపించుకున్నా అని చెప్పిన కదా, అది తీపించుకొని తప్పు పని చేసిర్రు. అట్లా తీపించుకోవద్దు, దానికి రూట్ కెనాల్ మళ్ళీ చేయించుకుంటే సరిపోతుంటుండే కదా అనేసి ఇంకా అనుండే. బట్ అప్పుడు మాకు డెంటల్ హాస్పిటల్ శివ హాస్పిటల్ లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు శివ డెంటల్ ఉండడమే నాకైతే ప్లస్ అయింది అనుకుంటున్నాను. నిజంగా నేనైతే తరుణ్ డాక్టర్కి అయితే నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే 2 పిల్లలతో ఎంత బాధపడుతున్నానో దగ్గర నుంచి చూసి నాకైతే చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చిండు. నేను ఎక్కువ భయపడతాను, నేను చిన్న పెయిన్ కూడా ఓర్చుకోలేను. ఆయన నా పన్ను కూడా సపోర్ట్ చేయకున్నా కానీ నిదానంగా చాలాసార్లు విజిటింగ్కి వెళ్ళినా కానీ మంచిగా చూసి మంచిగా చేసిండు. నేను మాత్రం డెంటల్ ట్రీట్మెంట్కి అయితే మీకైతే ఏదైనా హాస్పిటల్ సజెస్ట్ చేయాలంటే హానెస్ట్గా చెప్తున్నా, ఇది ఎట్లాంటి కొలాబరేషన్ ప్రమోషన్ కాదు, నేనైతే శివ హాస్పిటల్నే చెప్తాను. ఎందుకంటే శివ హాస్పిటల్లో తరుణ్ డాక్టర్ డెంటల్కి సంబంధించిన డాక్టర్ అయితే చాలా 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 బాగా చూస్తాడు. మస్తు అంటే మస్తు ఓపికతో చూస్తాడు. అంత ఓపికతో అయితే నాకు తెలిసి నేను ఇన్ని హాస్పిటల్స్ డెంటల్ గురించి తిరిగినా కానీ ఎవ్వరు చూడలేదు. నేను 9th మంత్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ నైమ్నగర్లో హాస్పిటల్కి వెళ్ళిన అన్న కదా, అలా ఫస్ట్ వెళ్ళిన డాక్టర్ ఏమందో తెలుసా, ఇంజెక్షన్ ఎత్తా అంటే నొప్పికి నేను అమ్మో అయ్యో అంటే 2 పిల్లల్ని కన్నా పెద్ద ఆపరేషన్లు వేయించుకున్నావు, ఇంజెక్షన్స్ వేయించుకున్నావు, అప్పుడు నొప్పి లేదా అమ్మకి ఒక ఇంజెక్షన్కే అమ్మో అయ్యో అంటాను అని కసిరించుకున్నది తెలుసా. కానీ డాక్టర్ మాత్రం ఏ రోజు ఏమనకుండా నాకింత అమ్మ అనగానే కూల్ 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 సరేనా, నొప్పి వస్తుందా ఆగుతా, నిదానంగా చేస్తా, నీకు పెయిన్ రాగానే నువ్వు ఇట్లా హ్యాండ్ రైజ్ అయ్యి నేను ట్రీట్మెంట్ ఆపేస్తా, నిదానంగా చేస్తా, ఇట్లా చెప్పేవాడు. ఇట్లాంటి డాక్టర్స్ వేరు ఉంటారు. మా టైం వేస్ట్ అవుతుంది ఏంది ఇంత సతాయించడం అని కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకపోయేవాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరే ఈ వీడియో చూడరు కానీ నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ నాకు ఎంత అమౌంట్ అయిందని కూడా అడుగుతున్నారు.
సో ఒక్కో పన్నుకు ఒక్కోలాగా అయిపోయింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పీకిచ్చలే కదా, ఇక్కడ ఖాళీగా ఉంటుంది అనమాట. సో నేను అక్కడనైతే ఇప్పుడు పన్ను పెట్టించుకోవాలి. దానికి కూడా 2 మెథడ్స్ ఉంటాయంట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్క్రూ పెట్టి పన్ను పెట్టాలి, అది ఫస్ట్ సేఫ్ అంట. నెక్స్ట్ వచ్చేసి 2 టీత్లకి రూట్ కెనాల్ చేసి వాటి సపోర్ట్ తోటి పన్ను పెట్టడం అంట. ఫస్ట్ వచ్చేసి 25,000 అవుతుంది అంట. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి నియర్లీ 20,000 అవుతుంది ఇంకా. సో ఇంకా ఫస్ట్ మెథడ్ చేసుకోవడం బెటర్ అని అయితే చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే రూట్ కెనాల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇటు పన్ను రూట్ కెనాల్ అయితే టెంపరీ క్యాప్ అయితే వేసిండు అనమాట. ఇంకో 2 డేస్లోనైతే పర్మనెంట్ క్యాప్ అయితే వేస్తాడు. అండ్ ఇంకొకటి అయితే ఇదైతే ఇప్పుడు చేయించుకోను నేను, ఎందుకంటే చిన్నవానికి ఫీడింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2 క్యాప్స్ ఇటు ఉన్నాయి కాబట్టి నార్మల్గా తినచ్చు. ఇంక ఇక్కడ పన్ను ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ తొందరగా చేయించుకోవాలంట. అట్లా ఎంటీ పన్ను ఉంటే మళ్ళీ పక్కన పనులు పైన పనులు కదిలి స్పేస్ వచ్చే అవకాశం ఉండి పనులన్నీ ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంట. భగత్ బాబు అయితే చేపిస్తా అంటున్నాడు. నేను మాత్రం ఇప్పుడు చేయించుకోను. వాడికి ఫుడ్ మనము ఇంట్రడ్యూస్ చేసినాకనే చేయించుకుందాము, అన్నప్రసన్న కంప్లీట్ అయిపోయినాకనే. ఎందుకంటే అప్పుడు ఫీడింగ్ చేయకుండా కానీ ఒక 3 అవర్స్కి మనం ఏదైనా తినిపిస్తామో వాడు తట్టుకోగలుగుతాడు. ఇప్పుడు నేను ఫీడింగ్ మీద డిపెండ్ అయ్యి సడన్గానే అయితే ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఫుల్ టెంపరేచర్ ఫుల్ హీట్ అయిపోయింది. యాక్చువల్లీ మా చెల్లి ఏంటంటే నాది హాట్స్పాట్ ఆన్ చేసుకున్నది అనమాట ఫోన్లో నుంచి. తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంది. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఫోన్ అయితే ఘోరంగా హీట్ అయింది. నేను వీడియో తీసుకున్నాను, ఐఫోన్ అన్నట్టే, కానీ వేస్ట్ అంటే వేస్ట్. అసలు కెమెరా క్వాలిటీ తప్ప మిగతా అన్నీ వేస్ట్ అయ్యేలా నాకు అనిపిస్తుంది అట్లా. అయితే అదన్నమాట. సో నేను ఇంకా వాడికి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినాకనే ఇంకా నేనైతే చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా భగత్ బాబు కూడా లేట్ చేయదు, ఇప్పటికే లేట్ అయిపోయిందని అంటున్నాడు. సో నేనేం చెప్పాలనేసి అనుకుంటున్నా అంటే, ఎవరికైనా పన్నుకి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది అయితే నెగ్లెక్ట్ చేయకండి. గోరుతో పోయేదాన్ని కొండంత వేసుకోకూర్రి. నేను అట్లనే వేసుకొని ఇప్పుడు సఫర్ అవుతున్నా. అనవసరంగా 1000 రూపాయలతో పోయేదాన్ని 10,000 వేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంత మనీ వేస్ట్ అవుతున్నాయి, మనీ వేస్ట్ అవుతున్నాయి, నొప్పికి నొప్పి వేస్ట్ అవుతుంది, హెల్త్కి హెల్త్ పాడైపోతుంది. సో ఎవరైనా సరే టీత్ పెయిన్ ఏదైనా ఉంటే మాత్రం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అదే స్టేజ్లో కంప్లీట్ చేసేసుకోండి. క్లీనింగ్ స్టేజ్, ఇంకా సిమెంట్ స్టేజ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దాటిపోయినాక హెవీగా చేసుకోవడం అయితే నాకు తెలిసి అయితే హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఏం లేదు. నేనే చాలా లేట్ చేసినాను. ఇంకా నాకైతే ఇంకా ఇంజెక్షన్ చేయడం వల్ల, ఇదంతా వాడడం వల్ల తిననీకి రాక, తాగనీకి రాక, మాట్లాడనీకి రాక, ఇంకా అసలు సెట్ అవ్వక నేనైతే వీడియోస్ చేయట్లేను. 2 పిల్లలతో ఇంట్లో పనులు ఎంత మా మమ్మీ ఉన్నా కానీ నాకు అసలు కుదరట్లేదు లాంగ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి. డైలీ 2 షార్ట్స్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయాలి, మీషో కంటెంట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా నాకు వచ్చిన కొలాబరేషన్స్ అదే ఉంటాయి కదా, ప్రమోషన్ వీడియోస్, అవన్నీ షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదంతా చేసుకొని తమ్నైల్ ఇదంతా వేసుకోవడం నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు, కుదరట్లేదు. నేను అందుకే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేను. అండ్ చాలా మంది హెల్తీ చూసుకోవచ్చు కదా, వీడియోస్ అవసరమా అనేసి అంటున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను అదేంటిది కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వల్ల ఈరోజు నాకు యూట్యూబ్లో నుంచి ఎంతో కొంత ఎర్నింగ్స్ వస్తాయి. అందరికీ జాబ్ చేసే వాళ్ళకి నెల ఎండింగ్ వరకు ఎట్లయితే ఆఫీస్ నుంచి జీతాలు వస్తాయి, నాకు కూడా యూట్యూబ్ నుంచి అట్లీస్ట్ శాలరీ వస్తుంది మంత్లీ. సో ఇది నేను పోగొట్టుకున్నాను అనుకోండి, నా చేతులతో నా ఫ్యూచర్ నేనే ఆగం చేసుకున్నట్టు అవుతుంది. నాకు ఈరోజు నొప్పి ఉంది కదా అనేసి నేను వీడియోస్ని చేయకుండా హోల్డ్లో పెడితే మళ్ళీ నా ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో అందుకోసమే నేను ఎంత కష్టమైనా సరే వీడియోస్ని మాత్రం వదలట్లేను, అందుకే చేయాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే, నేను ఈరోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేయను, నేనే కాదు అసలు ఎవ్వరు ఈరోజు వీడియో ఈరోజు అప్లోడ్ చేయరు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈరోజు ఎవరైనా ఎట్లా అప్లోడ్ చేస్తారు చెప్పండి. నేను ఆల్రెడీ నా ఫోన్లో ఒక 30 to 40 వీడియోస్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకుంటాను అనమాట. వాటిని ముందే షెడ్యూల్ చేసి పెట్టుకుంటా. దానివల్ల నా హెల్త్ బాగాలేనప్పుడు మీకు వీడియోస్ వస్తున్నాయి. అందుకే నేను ప్రెగ్నెన్సీలో అంత సఫర్ అయినా, డెలివరీ టైంలో అయినా, టీత్ పెయిన్లో అయినా ఒక్కరోజు మీకు షార్ట్ వీడియోస్కి స్కిప్ చేయకుండా వచ్చినాయి అని అంటే దానివల్ల నాకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి కానీ దానివల్లనే వచ్చినాయి అన్నమాట. సో అదన్నమాట. అందుకే వీడియోస్ అయితే నేను చేయలేదు, లాంగ్ వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు. కుదిరితే అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తే. నా నుండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం టీత్ పెయిన్ అనేది ఇప్పుడైతే తగ్గిందనమాట. చాలా ఏంటిదంటే
ఇదేంటిది ఇంజెక్షన్స్ వేసిళ్ళు కదా ఫస్ట్ టైం మత్తు ఇంజెక్షన్స్. ఆ రోజైతే పని సపోర్ట్ చేయలేదు. 3 days అయితే యాంటీబయాటిక్ యూజ్ చేసినాక 3 days తర్వాతనైతే మళ్ళీ మత్తు ఇంజెక్షన్ వేసి అయితే రూట్ కెనాల్ స్టార్ట్ చేసిళ్ళు. ఫస్ట్ డే క్లీనింగ్ అయింది, నెక్స్ట్ డే మెజర్మెంట్స్ అయింది, నెక్స్ట్ డే క్యాప్ వేసిర్రు, టెంపరీ క్యాప్ వేసిళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి పర్మనెంట్ క్యాప్ వేస్తే ఆ టీత్ కూడా అయిపోతుంది. సో ఇదన్నమాట నా పన్ను ముచ్చట్లు. ప్లీజ్ 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 అందరికి దండం పెట్టి చెప్తున్నాను, ఎవరికైనా చిన్న ఇన్ఫెక్షన్ టీత్కి అయితే మాత్రం అప్పటికప్పుడే షట్అవుట్ చేసుకోండి, లేట్ అయితే చేయకండి. ఐ హోప్ అందరు అర్థం చేసుకుంటా అనేసి అనుకుంటున్నా. అండ్ నాకు చాలా బాగా సపోర్ట్ చేసిళ్ళు, చాలా మంది నా పెయిన్ మీ పెయిన్ అనుకొని ఎంత మంచి మంచి కామెంట్లు పెట్టిళ్ళు. మీ అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. మీ బ్లెస్సింగ్స్ నా మీద, నా కుటుంబం మీద ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ. యా అంతే ఈ వీడియో. బై బాయ్.